ఖమ్మం జిల్లాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొత్త అల్లుడికి 120 రకాల పిండి వంటలతో పసందైన విందు ఏర్పాటు చేశారు. వైరాకు చెందిన వ్యాపారవేత్త నందిగామ భాస్కర్ రావు సుజాత దంపతుల రెండో కుమార్తె మధుశ్రీ ఇటీవల వివాహం చేసుకుంది. సుధాపల్లి గ్రామానికి చెందిన ఆమె భర్త సందీప్కు మొదటి పండుగ సందర్భంగా పసందైన విందులు ఏర్పాటు చేశారు. 120 రకాలతో స్వీట్లు వంటకాలను వడ్డించి నూతన దంపతుల్ని ఆనందపరిచారు. నేను సుధాపల్లి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చాను. మాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. సంక్రాంతి పండగ అని చెప్పి మా అత్తగారు ఇంటికి పిలిచారు భోజనానికి. వైరా 120 రకాలతో భోజనాలు పెట్టారు. ఇది మాకు చాలా సర్ప్రైజ్ గా ఉంది. ఏ దినాలో కూడా అర్థం కావట్లేదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. చాలా బాగుంది ఫుడ్ అంతా. వెనకాల మధుశ్రీ రీసెంట్ గా మ్యారేజ్ అయింది. పండక్కి ఆహ్వానించారు ఇద్దరిని. సో చాలా వెరైటీస్ పెట్టారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సర్ప్రైజ్. ఏ తినాలో అర్థం కావట్లేదు అసలు. అన్ని వంటకాలు అన్ని బాగున్నాయి. స్పెషల్ గా చక్కెర పొంగల్ చాలా నచ్చింది. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మా పాపకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది. తొలి పండగ భోజనం ఏర్పాటు చేసాము. అల్లుడికి పండగకి పిలిచాము. 120 రకాల పిండి వంటలతో భోజనాలతో తెల్లవారుజామున 3 గంటలకు లేచి మా అల్లుడి గారికి మా పాపకి స్పెషల్ గా విందు ఏర్పాటు చేసి అందరినీ భోజనానికి పిలిచాము.